హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోసుదా కపుల్స్. ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక స్పెషల్ ఉందండి. అదేంటంటే ఈరోజు మా ఆయన బర్త్డే. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాయసం చేశాను, ఇంకా పూజ చేసేసాను. కాకపోతే మా ఆయనకి తెలియకుండా ఈవినింగ్ బర్త్డే సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం అనమాట. అంటే కేక్ కటింగ్, కాస్త డెకరేషన్స్ ఇలాంటివన్నీ చేస్తున్నాము. సో ఈవినింగ్ కాస్త తొందరగా రమ్మని అయితే చెప్పిన. ఆ తర్వాతకి డిన్నర్కి కూడా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము డెకరేషన్ ఎలా చేస్తాము ఏంటనేది మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం చూసేయండి. డెకరేషన్స్ దగ్గర నుంచి కేక్ కటింగ్ అయిపోయే వరకు మొత్తం వీడియో అయితే తీయాలని అయితే అని అనుకున్నాను. మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మీరు కూడా మా ఆయనకి బర్త్డే విషెస్ చెప్పాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఇలాగే ప్రతి బర్త్డే చేసుకోవాలి మా ఆయన అని చెప్పేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కామెంట్స్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. విషెస్ కూడా ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో చూడండి, డెకరేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. నేనైతే స్టార్టింగ్ నుంచి పెట్టాలనుకున్న డెకరేషన్ వీడియో, కాకపోతే కాస్త మిస్ అయిపోయింది. ఇప్పుడైతే తీస్తున్నాను, చూపిస్తాను మీకు కూడా. ఇది చిన్న రాక్షసి మాకు హెల్ప్ చేస్తుంది డెకరేషన్లో. ఎలా ఉంది చూడండి, జుట్లు అన్ని ఇప్పేసుకొని. చూడండి, ఇలా అయితే డెకరేట్ చేస్తున్నాము. బర్త్డే ఇంకా వెనకాల షైనింగ్ పేపర్స్ పెట్టేశాను అనమాట. ఆల్రెడీ కర్టెన్స్ ఉన్నాయి, ఆ కర్టెన్ కి డెకరేట్ అయితే చేయాలని అనుకుంటున్నాము. ఇక్కడైతే అన్ని బెలూన్స్ అయితే ఊది పెట్టేశాము. ఎవరు ఊదుతున్నారు అంటే చూడండి, బెలూన్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాము. సో ఇప్పుడు ఇవన్నీ ఊదేసి డెకరేట్ చేసేసి పెట్టేసేసరికి మా ఆయన కూడా వచ్చేస్తాడు. సో ఇది వచ్చేసి ఫుల్ అల్లరి పిల్ల. అసలు డెకరేటే చేసుకొని ఇవ్వడం లేదు, ఫుల్ అల్లరి చేస్తుంది, బెలూన్స్ తీసుకుంటుంది. నేను హెల్ప్ చేశాను బర్త్డేకి అంటది, కానీ అది చేసేది హెల్ప్ కాదు. మొత్తం పగలగొట్టి మాకు రివర్స్ పని అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా డెకరేషన్ అయితే పూర్తి అయిపోయేసరికి ఒక 2 hours అయితే కన్ఫర్మ్ పడుతుంది. ఆ 2 hours మా ఆయన వచ్చేసి 5 o'clock అయితే రమ్మని చెప్పాను అనమాట. బయటికి వెళ్ళాలి, 5 o'clock రమ్మని చెప్పిన. కానీ ఇదంతా తెలియదు అసలుకి, సర్ప్రైజ్ ఇస్తున్నట్టు కేక్ కటింగ్. ఇంకా కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వచ్చాను. 1 kg ఆర్డర్ ఇచ్చాను. నా లక్ ఏంటంటే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయంటే 1 kgకి 1 kg ఫ్రీ అన్నారు. ఇంకా 4 o'clock అయితే వస్తారని చెప్పాను అనమాట. సో ఆర్డర్ అయితే ఇచ్చేసి ఇచ్చాను. అందులోపు డెకరేట్ చేసి వెళ్ళిపోయామంటే 4 o'clock కేక్ తీసుకొని వచ్చేస్తాను.
బెలూన్స్ అయితే అన్నీ ఊదడం అయిపోయింది. మా అక్క కూతురు ఊదిస్తూ ఉంటే నేనైతే ముడి కడుతున్నాను. ఇలా 4 అయితే అటాచ్ చేసేసాను అనమాట. కానీ ఈ డెకరేషన్స్కి అయితే రాడ్స్ అయితే చాలా అవసరము. కాకపోతే మాకు అంత టైం అస్సలు లేదు. నేను అమెజాన్లో ఆర్డర్ పెడదామని అనుకున్నాను, కానీ టైం లేదు, 4-5 డేస్ లేట్ చూపిస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సడన్గా ఈ ఐడియా వచ్చింది. మన బట్టలు ఆరేసుకునే తాడు ఉంటుంది కదా, అది తీసుకున్నాను అనమాట. తీసుకుని దానికి ఇలా బెలూన్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఇంకా ఏ దారి లేదు కాబట్టి ఇంకా ఈ దారి అయితే ఎంచుకున్నాను నేనైతే. కాకపోతే చాలా బాగా వచ్చింది. చాలా స్టిఫ్గా కూడా ఉన్నాయి బెలూన్స్ కూడా. 2-3 డేస్ అలాగే ఉంటాయి. 2-3 డేస్ ఏంటి, 1 వీక్ అలాగే కూడా ఉంటాయి అనమాట. అంత స్టిఫ్గా అయితే కట్టాను అనమాట. సడన్గా వచ్చింది నాకు ఈ ఐడియా. మొత్తము థ్రెడ్కి అయితే కట్టడం అయిపోయింది. ఇంకా సరిపోతుందా లేదా, ఎలా అయితే కడితే బాగుంటుందో అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా అయితే చెక్ చేసుకున్న తర్వాతకి నేను ఇంకా మొత్తం సెట్ చేసుకుంటాను. ఇంకా మొత్తం సెట్ చేసేసాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది, చాలా స్టిఫ్గా కూడా ఉంది. ఇంకా పక్కనే కాస్త ప్లేస్ ఉంది కదా, ప్లెయిన్గా ఉంది గ్రీన్ కలర్ క్లాత్ పైన అని చెప్పేసి హార్ట్ సింబల్లో నా దగ్గర బెలూన్స్ అయితే ఉండే, అవి అయితే ఊదుతున్నాను పక్కనే పెడదామని చెప్పేసి. కాకపోతే అసలు అవి క్వాలిటీనే లేవు, ఊదంగానే పగిలిపోతున్నాయి అక్కడ పెట్టంగానే. సో ఇంకా ట్రై చేశాను పెడదామని చెప్పేసి. డబుల్ టేప్ అయితే పెట్టేసి హార్ట్ సింబల్స్ని అయితే అక్కడైతే కవర్ చేసిద్దామని అని అనుకున్నాను. ఫస్ట్ది పెట్టాను, సెకండ్ది పెట్టాను, ఇంకా అంతేనండి. మూడోది పెట్టేసరికి ఇంకా డమ్ అని పగులుకుంటూ వస్తూనే ఉన్నాయి. దానికి బదులు అవి తీసేయడమే బెటర్ అని అనిపించింది. తర్వాతకి అవి కూడా తీసేసాను. హార్ట్ సింబల్ బెలూన్స్ అయితే పగిలిపోయాయి, అవి తీసేసి ఇంకా నార్మల్ ప్లెయిన్వే పెట్టాను. తర్వాతకి లైటింగ్ కూడా పెట్టాను. వాల్ డెకరేషన్ అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ కేక్ కట్ చేయడానికి టేబుల్ డెకరేషన్ అయితే చేయాలి కదా, సో అదైతే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. నా దగ్గర ఒక బెడ్షీట్ ఉంది బ్లూ కలర్ది, ప్లెయిన్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అవి వచ్చాయన్నమాట. సో ఆ బెడ్షీట్ అయితే తీసుకొని నేనైతే డెకరేట్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎలా డెకరేట్ చేస్తున్నానో చూడండి. నా డెకరేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. చూడండి ఈ బెడ్షీట్ అయితే నేను వేస్తున్నాను. దీనిపైన లైట్గా వైట్ కలర్లో ఇంకా బ్లూ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మా జానపాపని చూడండి ఎలా పోజులు కొడుతుందో అక్కడ ఉండి. తను కూడా నేను హెల్ప్ చేస్తాను అని వెంటబడుతుంది తనైతే. ఇంకా క్లాత్ కదలకుండా అటు సైడ్ ఇటు సైడ్ స్టిఫ్గా లాగే అయితే అక్కడ పిన్స్ అయితే పెట్టాను అనమాట. అసలు పిన్స్ అయినవి లేవు, సూది దారం తీసుకుని ఇంకా సూది దారంతో అయితే కుట్టేశాను. అస్సలు కదలలేదు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా నైట్ వరకు కూడా అసలు చెక్కు చెదరలేదు టేబుల్ పైన అయితే. ఇలా అయితే సెట్ చేశాను. అండ్ నెక్స్ట్ టేబుల్కి డెకరేషన్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను.
బెలూన్స్ అనమాట. సో హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇట్లా వస్తాయి ఈ బెలూన్స్. ఈ బెలూన్స్ అయితే బ్లోయర్ తో ఇప్పుడు ఊదితే హ్యాపీ సింబల్ అయితే వస్తుంది. పింక్ కలర్ లో అయితే తీసుకున్నాను ఇవి. ఇప్పుడు దీన్ని ఊదుదాము, చూద్దాం ఎలా వస్తాయో. చూడండి ఇదా ఇలా అయితే ఉంది. చిన్నపిల్లలు బర్త్డేకి ఎలా తీసుకుంటారో అలా అయితే తీసుకున్నా. నా దృష్టిలో మా ఆయన చిన్న పిల్లాడు కదా. ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే కేక్ అనమాట. హ్యాపీ బర్త్డే కేక్ ఉండేది అనమాట. ఇట్లా కింద వచ్చేసి చిప్స్, ఇంకా మంకీ మౌస్ ఇలా అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇదైతే ఊరుతున్నాం. బర్త్డే మికీ మౌస్ బాగుంది కదా. ఇది చాలా మంది మా ఆయన వచ్చి షాక్ అవుతాడు, ఏంటి చిన్న పిల్లలకి ఎట్టినట్టు పెట్టినావు అంటాడు. కాకపోతే చాలా బాగుంది. దాని తర్వాత హార్ట్స్ వచ్చాయి అనమాట. 4 వచ్చాయి, 2 వచ్చేసి ప్లెయిన్ వచ్చాయి, ఇంకా రెండింటికేమో ఈ మికీ మౌస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఇవి కూడా ఊదుతున్నా. ఇప్పుడు టేబుల్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. అన్నీ ఉదేసామన్నమాట. బెలూన్స్ అయితే హార్ట్ సింబల్స్లో అయితే తీసుకున్నాను, పింక్ కలర్వి. కాకపోతే ఈసారి అయితే మా అక్క కూతురు ఉన్నందుకు నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది. 2 hours పట్టింది డెకరేషన్ మొత్తం అయిపోయేసరికి. లాస్ట్ టైం బర్త్డేకి కూడా చెన్నైలోనే ఉన్నాం, అప్పుడు నేను ఒక్కదాన్నే. అప్పుడైతే ఇంకా నైట్ 12 o'clock మా ఆయనకు సర్ప్రైజ్ ఇచ్చానమాట బర్త్డే సెలబ్రేషను. ఒక్కదాన్నే చేశాను. నైట్ అంతా అసలు 9 నుంచి స్టార్ట్ చేసే 12 వరకు పట్టింది. కాకపోతే అప్పుడు కాస్త సింపుల్గా ఉండే, సింపుల్ అయినా కూడా చాలా బాగుండే, మా ఆయనకు బాగా నచ్చింది. సో ఈసారి అయితే ఇంకా కొంచెం గ్రాండ్గా డిఫరెంట్గా ఆలోచిద్దామని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా మా అక్క కూతురు కూడా ఉంది కాబట్టి కాస్త పని ఎక్కువైనా కూడా తను కూడా ఉంటుంది కాబట్టి నాకు అంత అనిపించలేదు. మొత్తానికి డెకరేషన్లో చాలా హెల్ప్ చేసింది. టోటల్ బెలూన్స్ మొత్తం తనే ఊదింది. అంటే బ్లోయర్ కూడా ఉందిలేండి. ఎంత బ్లోయర్ ఉన్నా కూడా చేతిలోనే నొప్పి పడతాయి కదా చిన్నపిల్ల. అయినా కూడా పిన్ని నేను చేస్తాను, ఏం భయపడకు, మంచిగా చేద్దామని చెప్పేసి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది తనైతే. సో తన సపోర్ట్ వల్లనే నేను ఇంత డెకరేషన్ అయితే చేయగలిగిన.
టేబుల్ డెకరేషన్ కూడా అయిపోయిందండి. చూడండి ఇప్పుడు మొత్తం డెకరేషన్ టోటల్గా ఫినిష్ అయినట్టనే, ఇంకా ఏం పెండింగ్ అయితే లేదు. ఇంకా కింద బెలూన్స్ అయితే ఊదేయాలనుకున్నాము, కొన్ని బెలూన్స్ అయితే కింద వేద్దామని అనుకున్నాము. అవి అయితే మా అక్క కూతురు నేను చేస్తానులే అవి వదిలేసి అని చెప్పింది. ఇంకా మొత్తానికైతే మా డెకరేషన్ అయిపోయిందండి. ఇంకా డెకరేషన్ అంతా అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. టైం కూడా 4 అయిపోయింది. ఇంకా డెకరేషన్ అయిపోయింది. నెక్స్ట్ కేక్ తీసుకొని రావాలి. కేక్ తీసుకొని వచ్చి ఇంకా మేము కూడా రెడీ అవ్వాలి. ఇట్లనే ఉన్నామన్నమాట. సో మా ఆయన వచ్చే టైం కూడా అవుతుంది. సో చక్కచకా వెళ్ళి కేక్ తెచ్చేసి మిగతా పార్ట్ మొత్తం కూడా మళ్ళీ వీడియో తీస్తాను. నేను కూడా రెడీ అయిన తర్వాతకి ఇంకా కేక్ కటింగ్ వీడియో అయితే వస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండి మేమైతే రెడీ అయితే వచ్చేసాము. ఇంకా కేక్ కూడా వచ్చేసింది. కేక్ కూడా తీసుకొచ్చాను. మా ఆయన వచ్చేది ఒక్కటి లేట్ అనమాట. సో మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. డెకరేషన్ కూడా మొత్తం అయిపోయింది. చూడండి ఆల్మోస్ట్ కేక్ కూడా వచ్చేసింది. ఇంకా మా ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడో కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేయడానికి వెయిట్ చేస్తామంట. సర్ప్రైజ్ వచ్చి ఎలా సర్ప్రైజ్ అవుతాడో చూద్దాం. మాతో పాటు మీరు కూడా చూసేయండి. నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. అంటే ఈ డ్రెస్ వచ్చేసి మా ఆయన నా బర్త్డే కోసం ఇప్పించింది అనమాట. సో అప్పుడైతే వేసుకోలేదు, ఎందుకంటే స్లీవ్స్ ఉన్నాయని. స్లీవ్స్ నేనైతే ఇంతవరకు వేసుకోలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు వేసుకుంటున్నా స్లీవ్లెస్ డ్రెస్. అది కూడా మా ఆయన బర్త్డేకి ఇంకా తను ఇప్పించి చాలా రోజులు అవుతుంది కదా, ఇంకా ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పేసి నేను వేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా ఆయన అయితే వచ్చేసాడు అనమాట, బయట ఉన్నాడు. ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేయబోతున్నాను. తన ఎక్స్ప్రెషన్స్, సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది చూద్దాం. ఇప్పుడైతే కట్ చేయాలా? చూడు అది థ్యాంక్ యూ. ఏం బర్త్డే కేకులు? కేక్ ఓపెన్ చేయాలి. చూడండి సర్ప్రైజ్ చేయవా? సర్ప్రైజ్ కేక్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. కేక్ ఎలా ఉంది అనేది చూడండి. కేక్ పైన అయితే హ్యాపీ బర్త్డే టు మై హబ్బీ అని అయితే రాయించాను. ఇది స్పెషల్ కేక్ అనమాట. న్యూ ఫ్లేవర్ అంటే ఇప్పుడే ట్రై చేస్తున్నారంట వాళ్ళు. ఫస్ట్ నేనే తీసుకున్నాను. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ పడింది, అయినా కూడా పర్లేదని చెప్పేసి తీసుకున్నా. నేనైతే టోపీలు అయితే తీసుకొచ్చాను అనమాట. పిల్లలు కూడా ఉన్నారు కదా, అందరం టోపీలు పెట్టుకొని బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఇంకా ట్రై చేసాము పెట్టుకోవడానికి ఆల్మోస్ట్. కాకపోతే మా ఆయనకు అసలు పట్టలేదు, చాలా టైట్ అయిపోయింది. ఇంకా తను తీసేస్తాను అంటున్నాడు. ఇంకా తను ఒక్కటి తీసేస్తే ఇంకా మేమెందుకు పెట్టుకోవడం అని చెప్పేసి ఇంకా అందరం టోపీలు అయితే తీసేసాము. నార్మల్గానే కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఇంకా మా ఆయన రెడీగా ఉన్నాడు కేక్ కట్ చేయడానికి. సో ఇంకా నెక్స్ట్ కేక్ కటింగే. ఇప్పుడు కేక్ కట్ చేసేద్దామా? Happy
బర్త్డే అయితే అయిపోయింది. మా ఆయనకు మీరందరూ కలిసి విషెస్ చెప్పాలి, బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలి. మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం. ఇప్పుడు నేను గిఫ్ట్ మర్చిపోయాను, ఫస్ట్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడు ఇస్తున్నాను. మా ఆయన కోసం నేను తెచ్చిన నా హార్ట్ఫుల్ గిఫ్ట్. నా తరపున మా ఆయనకైతే ఏదో చిన్న గిఫ్ట్ అండి, అది నాకు బాగా నచ్చింది నేను షాప్కి వెళ్ళినప్పుడు. సో ఇద్దామనైతే అనిపించింది. పెద్దగా కాకపోయినా నా అంతలో నేను నా ఇష్టపూర్వకంగా హార్ట్ఫుల్గా అయితే నేను మా ఆయనకి గిఫ్ట్ ఇచ్చాను. తనకు కూడా చాలా బాగా నచ్చేసింది గిఫ్ట్ అయితే. ఇది వచ్చేసి రెడ్ కలర్ హార్ట్ సింబుల్ అయితే ఉంది, ఐ లవ్ యూ అని అయితే ఉంది దానిపైన. సో నాకు బాగా నచ్చింది. ఇంకా ఏదో గిఫ్ట్ ఇవ్వాలి అనిపించి అదైతే తీసుకొని మా ఆయనకి గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. అయిపోయిందండి, బర్త్డే అయితే అయిపోయింది. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. చూడండి, ఇంకా ఆల్రెడీ కేక్ కూడా సగం అయిపోయింది. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఆయనకి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఇంకా బర్త్డే విషెస్ కూడా కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నాను. మీ అందరి విషెస్ అయితే ఇవ్వండి. సో మీ సపోర్టింగ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇలాగే వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్.